చేస్తాను తెలుసా? ఫస్ట్ నీకు నేను ఫైర్ అయితే చెప్పి ఏం పడుతుంది క్లాస్ రూమ్లో బుక్స్ కానీ నీ బెంచ్ కానీ మండుతున్నావు. అప్పుడు ఏం చేస్తావు? అది నీ పైన క్లాస్ రూమ్ ఉందా? మరి ఎట్లా? అప్పుడు అది మధ్యలో బెంచ్ కాలిపోతే నువ్వు కాలిపోతావు. సో ఫస్ట్ మండే వస్తువులు చూసుకొని చేసింది కదా, ఈ బెంచ్ బుక్స్ వాటర్ చల్లితే ఆరిపోతాయి. దగ్గర ఉంటే వాటర్ చల్లేయండి. ఓకే, మండే ఇంకా పెద్ద ఉంది, దగ్గరికి వెళ్ళలేకపోతే అప్పుడు ఏం చేస్తారు? ఫైర్ ఎక్స్టెన్షన్ బయట ఉంటే తీసుకొచ్చి వాడతాం కదా. ఓకే, కానీ ఫస్ట్ మీరు లోపల బయటకు రావాలి కదా. అలా చెప్పరా? ఫైర్ వస్తే కాపుతుంది, చలికాలం చాలా వేడి కాదు కదా. ఫస్ట్ మంట మండితే బయటకు రావడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఇన్కేస్ అటు ఇటు అయ్యి వేరే వాళ్ళతో పర్సన్ కనుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం బయటకు రావాలి. మంట మండితే చెప్పాం కదా, ఆక్సిజన్ మంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. నువ్వు అక్కడే ఉంటే నువ్వు సరిపోతావు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకోవడం వల్ల. అందుకని చెప్పి ఫస్ట్ బయటకు రావాలి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఒక్కరు తెలియదు మంట ఆడుకోవాలి. అందరూ అక్కడ ఆడుకోవాలి. వాళ్ళు ఎవరు కనుక్కుంది తెలియదు మంట ఎవరికి అనుకుంటుంది ఆడుకోవాలి. అప్పటికి ఆడలేదు. అప్పుడే చేస్తారు. ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తారు మరి? అంబేద్కర్ ఎవరికి కాల్ చేస్తారు? వెరీ గుడ్. 101 ఏంటి? ఫైర్ డిపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ నెంబర్ అది. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోన్ చేసారు 101 కాల్ చేసి పైన మంట మంటున్నారు, మీరు ఏడికి కావాలి? ఇక మంట మంటుందని చెప్తుంది కదా, ఎక్కడికి రావాలి? అంటే ఇదేనే కాదు, ఎప్పుడైనా సరే ఏదైనా మంట మంటుంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం. ఓకేనా? క్లియర్ అడ్రస్ చెప్పాలి. సార్ ఈ విలేజ్, ఈ ఏరియా, ఈ స్ట్రీట్, ఇక్కడ ఈ ఇంట్లో ఇది మండుతుంది. ఓకే, మండే వస్తువు తెలవకపోతే కదా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది సార్, రండి నేను బయట వెయిట్ చేస్తానని చెప్పి చూడాలి. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పాను కదా. చూడండి బాబు, ఇప్పుడు క్లాస్ రూమ్లో ఫైర్ అవుతుంది, మీరు ఆల్రెడీ మంట ఆడుకుంటున్నారు. మరి పెద్ద ఫైర్ ఉంది, అప్పుడు ఏం చేస్తారు? సరే, ముగ్గురు రండి. ఇప్పుడు ఒక ముగ్గురు ఇది నార్మల్ బ్రాంచ్. మనం ఒక చిన్న ట్యాప్ లాగా ఒక వెంచరీ మీటర్తో పనిచేస్తుంది. ఇది వెంచరీ ఎఫెక్ట్తో. ఇది నార్మల్ ఇంత ప్రెజర్తో వస్తాయి కదా వాటర్. ఒకసారి మన హోల్ చిన్న అయిపోవడం వల్ల ఎక్కువ దూరం వెళ్తాయి వాటర్. మన నార్మల్ పైప్ మీద దూరం పోతాయి కదా. సేమ్ అదే విధంగా ఒక పెద్ద మంట అంటే గడ్డి బాంబులు కానీ ఇల్లు కానీ మంటున్నప్పుడు ఇలాంటి టైప్స్ అని అంటే మంట ఎక్కువ ఉంటుంది, మన దగ్గరికి పోలేం కదా. అలాంటప్పుడు దీన్ని వాడతాం. దీన్ని వాడి మంటను ఆర్పేసుకుంటాం. సో ఇదేంటి అంటే మల్టీపర్పస్ లాగా వాడుకోవచ్చు. మన కెమెరా లెన్స్ జూమ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా దీన్ని తిప్పుకుంటే వాటర్ అనేది ఇంజిన్ బట్టి దాని యొక్క మండే విధానాన్ని బట్టి మనం దీన్ని వాడుకోవచ్చు. ఓకేనా? సరే, ఇదేంటి మరి? దీన్ని రివాల్వింగ్ బ్రాంచ్ అనమాట. రివాల్వింగ్ అంటే మనకు ఒక రూమ్లో మీరు ఫోన్ చేశారు, ఫైర్ అవుతారండి అని చెప్పి. కానీ మీ మధ్యలో ఫైర్ అయ్యిందో మాకు తెలుస్తుందా? తెలియదు. సో లోపల కనిపిస్తుందా? మొత్తం పోకుంటుంది కాబట్టి కనిపించదు. అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని వాటర్ పెడితే చుట్టూ రౌండ్ తిప్పుకుంటూ పోతుంది కదా, దీన్ని లోపలికి పంపించుకుంటూ వెళ్తాం. లోపలికి పంపిస్తే రూమ్ మొత్తం కూల్ చేస్తాం ఒకటేసారి. అంటే మనకు మంట ఎక్కడో తెలియనప్పుడు దీన్ని వాడుకుంటాం. ఆటోమేటిక్ రొటేట్ అవుతుంది కదా, వాటర్ మొత్తం తిరుగుతుంది. వాటర్ తిరుగుతాం. వాటర్ వచ్చినప్పుడు మన పిల్లలతో బయటకు వస్తాయి కదా, అలా తిరుగుతాయి. ఇప్పుడు ఏమైనా బైక్ సర్వీసింగ్ చేసినప్పుడు వాటర్ కొడితే బయట తిరుగుతుంది కదా, అదే విధంగా ₹15 received on phone pay. ఓకేనా? ఎలా బయటకు వస్తాం? ఎప్పుడైనా సరే హాట్ ఎయిర్ అనేది మన మోకాల నుంచి పైనే ఉంటుంది, ప్రెషర్ కింద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు హాట్ వాటర్ నెగిట్ చేసినప్పుడు పైన హీ వాటర్ ఉంటాయి, కింద కూల్ వాటర్ ఉంటుంది. ఎందుకు అంటే హాట్ పార్టికల్స్ ఎప్పుడు లైట్ వెయిట్ ఉంటాయి అనమాట, అవి పైన వస్తాయి. కూల్ పార్టికల్ హెవీ వెయిట్ ఉంటాయి. సేమ్ మనకి ఎయిర్లో కూడా అంతే. కార్బన్ డైఆక్సైడ్ అనేది పైన ఉంటుంది. అంటే వీడిన తర్వాత ఎయిర్ మొత్తం పైనకి వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ అదే ఆక్సిజన్ కింద ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? మనకి కింద కూర్చొని రావాలి, కింద అలా అమ్మడుకుంటే
కావాలి, ఎందుకంటే మీకు ఆ మోకాళ్ళ లెవెల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి కింద నుంచి ఈజీగా రావాలనుకుంటారు. సరే నువ్వు బయట కట్టిన నీకే మాట్లాడు, నీకు అప్పుడు ఏం చేస్తావు? అయితే దొక్కుతావు ఇక్కడ ఏంటంటే బ్యాంక్ కడుపు షెడ్యూల్ మిగుతావు. మొత్తం చాలు మొత్తం కావాలి. నువ్వు మూసపోయినా ఉన్నట్టు నువ్వు పడిపోయినా ఉన్నట్టు. పట్టుకోవాలి ఎందుకు ఇట్లా అయిపోతాడు, పడిపోతాడు. అలా అని చెప్పి కొన్ని అలా కాకుండా ఉండాలి కాబట్టి కాలు మధ్యలో చెప్పి పట్టుకోవాలి. సరేనా? లేపుతారా? పెట్టు ఫస్ట్ ఫాలోగా కొంచెం ఇట్లా పట్టుకో. ఇదే ఎలా అంటే మనకు సిపిఆర్ అనేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చేస్తాం. అవి కాకుండా మనకి ఓన్లీ స్మోక్ తీసుకోవడం వల్ల అది లంగ్స్లో స్మోక్ అయిపోతుంది కదా, ఆ స్మోక్ని బయట తీయడం ప్రెషర్ ఇవ్వాలి మనం. అప్పుడు ఏం చేస్తామో సరేనా? ఇప్పుడు పడుతున్నాడా? తర్వాత ఉన్నాయా ఈ హ్యాండ్స్ని అతని లంగ్స్ మీద 1 2 3 మళ్ళా 1 2 3 1 2 3 4 5 6 అంటే హార్ట్ రేట్ గో అవుట్. ఫస్ట్ లోపల ఉన్న సిగోట్ ఉంది కదా, అది 1 2 3 అంటే బయటగా చేస్తుంది. తర్వాత మళ్ళీ దించుకోవాలి కాబట్టి ఇలా పెడితే లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి ప్రెషర్ లోపలికి వెళ్తుంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ 4 5 6. ఓకేనా? తర్వాత ఇలా మెల్లగా పడుకోబెట్టి ఇలా పడుకోబెట్టిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలి. చుట్టూ ఎక్కువ మంది ఉన్నట్టు దుమ్ము కూడా ఉన్నప్పుడు ప్రెషర్ అన్న చుట్టూ ఉన్న మనకి ఏమైనా దుమ్ము కూడా అందుకే ప్రెషర్ ఉన్నప్పుడు సరే. గమనించండి, ఆత్మలు చూసినా ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇంత అయిపోతుంది అన్నట్టు. ఇది ఐరన్, ఇది ప్లాస్టిక్. చూడండి, ఇది బ్లాక్ చూడండి, ఇంట్లో ఎక్కువ ట్రై చేయొద్దు. ఎక్కువ మంట అయితేనే ఇంకా ఏమో ఆడుకోవచ్చు. మంట ఇంకోటి సింపుల్ వెళ్తుంది. ఇది క్లాస్ అయితే చూసావా? తీసేవాడి చూసావా? మధ్యలో అట్లా వెరీ గుడ్. పెట్టి పైన పెట్టు, పెట్టు అట్లా
ఓకే చూసారా? ఓకే దీని ఏమన్నా డొమెస్టిక్ సిలిండర్ అంటారు, ఇంట్లో వాడేది డొమెస్టిక్ సిలిండర్ అంటారు. బ్లూ కలర్ ఉన్నది అది కమర్షియల్ సిలిండర్ అంటారు. అది దేనికి వాడతారు? పెద్ద ఉంటుంది బ్లూ కలర్, అది మెయిన్గా హోటల్లో వాడాలి. ఎందుకు వాడతారు అది? ఓకే. ఇంకోటి ఏముంది దాంట్లో గ్యాస్ కిట్ ఎక్కువ ఉంటుంది, గేస్ కిట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని పెడితే కమర్షియల్ సిలిండర్ ఏమవుతుంది అంటే ఎక్కువ అలాగే గ్యాస్ ఎక్కువ వేరే ఛాన్సెస్ ఉంటుంది. ఇది తక్కువ ఉంటుంది గేస్. ఈ గేస్ ఉంటుందా? గేస్ అంటే గిరాకలు థిక్నెస్, ఈ థిక్నెస్ తక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. దానికోసం అది హోటల్లో వాడతారు సేఫ్టీ పర్పస్ కోసం. ఇంకోటి సిలిండర్ మీరు ఎప్పుడైనా పెద్ద పొయ్యి పెట్టినప్పుడు చూసి గ్యాస్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు? గ్యాస్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి వాడచ్చు. ఇంకేమనొచ్చు దాని మీద? ఇంకోటి వాడచ్చు దాని మీద. ఈ లిగ్గులా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుందా? పట్టుకుంటే బ్లడ్ బ్లీడింగ్ కాకుండా ఆగుతుంది. ఓకేనా? ఓకేనా? సరే, మనకి ఇంకా మెథడ్ బడ్డీ మెథడ్ తెలుసా? ఫ్రెండ్షిప్ మెథడ్ చెప్తా. చిన్న ఫ్రెండ్ కదా, ఇప్పుడు కాల్ ఇది ఫ్రెండ్షిప్ మెథడ్ పెట్టాడు కదా, ఫ్రెండే కాబట్టి మనం ఇద్దరం ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. హెల్ప్ చేస్తాం ఏంటంటే మనం ఇట్లా ఇట్లా పడతాం, ఇట్లా పడతాం. ఇది 2 వైట్ మెథడ్ అంటారు. 2 వైట్ మెథడ్. కూర్చోండి. అట్లా వేసుకోవచ్చు. ఇలా పట్టుకుని ఓకేనా? ఇట్లా తీసుకొని బయట ఓకేనా? ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి పికప్ బ్యాగ్ పెట్టుకోండి. ఇప్పుడు సింగల్ ఉన్నాం, సింగల్ ఉంటాం. పట్టుకోండి, కూర్చోబెట్టాలి. కూర్చోను ఇట్లా గట్టిగా పట్టుకోవద్దు. ఇది 2 వైట్ మెథడ్ అంటారు. ఓకేనా? ఇంకో రెస్ట్ మెథడ్ ఉంటుంది, చూడండి. ఇంకోటి ఇప్పుడు ఏమైంది? అతని కాళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి కాలు కింద చేసాం. ఇంకోటి కాలు కట్టేది అనుకో, బ్లడ్ పోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? పక్కన ఉంటారు. ఎట్లా ఎత్తుకుంటారు చెప్తా. ఎట్లా ఎత్తుకుంటావు చెప్పు. అంటే నువ్వు కింద పడతావు. ఎంత ఎత్తుకుంటావు? అయితే దీనికి మనకు మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సరేనా? సరే, ఫస్ట్ ఒక మెథడ్ చెప్తాను. మెయిన్ థింగ్ ఒకటి స్కూళ్ళల్లో చిల్డ్రన్స్కు మొత్తము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇస్తున్నాను నేను అవేర్నెస్. ఇక్కడ నారాయణగఢ్లో వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలలు వస్తుంది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాను. డైలీ ఒకటి ఇస్తున్నా. ప్రతి శుక్రవారం డెమో అవేర్నెస్ మాక్ డ్రిల్ ఇస్తున్నాం. ఎందుకంటే మనకు చాలా ఫైర్లు అవుతున్నాయి. అక్కడ సప్నాలో కూడా ఫైర్ అయినది. అందులోకి ఇట్లా 6 మంది చనిపోయిండు. ఇక్కడ మళ్ళీ దక్కన్ మళ్ళీ ఫైర్ అయింది. అందులోకి ఇట్లా చనిపోయారు ఒకరు. చాలా మంది ఇట్లా చాలా ఫైర్ అవుతుంది. అవేర్నెస్ కల్పిస్తానికి, ఫైర్ కోసానికి అవేర్నెస్ కల్పిస్తున్నాను నేను. అందుకోసానికి ఫైర్ అంటే ఏంటని తెలియాలి అని చెప్తున్నా. ఓకేనా? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!